హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జేపీ రియాలిటీ టైమ్స్. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో మనం ఈ జంక్షన్స్ అంటే RRR జంక్షన్స్ వస్తే ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది మార్కెట్ అనే దాని గురించి, మరియు మనకి అంటే పబ్లిక్కి జరిగే ప్రయోజనాలు ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జంక్షన్స్ అనేవి మనకి ఒక్కొక్క పాయింట్లో ఏర్పడితే, అంటే పాయింట్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి ఉన్న 8 రోడ్స్ ఏది ఇంటర్నల్గా మనకి హైదరాబాద్ లోపలికి వచ్చే రోడ్స్ తీసుకోండి, హైదరాబాద్ నుంచి బయట స్టేట్ హైవేస్కి, నేషనల్ హైవేస్కి కనెక్ట్ అయ్యే రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ రోడ్స్కి కనెక్ట్ అయ్యేవి ఇప్పుడు RRRలో ఏదైతే విలేజెస్ మనకి విలేజ్ మ్యాప్స్ మనకి 330 to 340 కిలోమీటర్స్ రేడియస్ ఇచ్చిన ప్లాన్ ప్రకారము ఈ రోడ్స్కి ఏవైతే విలేజెస్ తగులుతున్నాయో ఆ ప్రతి ఒక్క విలేజు ఒక జంక్షన్ అవుతుందండి. ఏవైతే ఈ విలేజెస్ ఉన్నాయో ఆ ప్రతి ఒక్క విలేజ్ RRRకి మరియు ఈ స్టేట్ హైవే కానివ్వండి, నేషనల్ హైవే కానివ్వండి కనెక్ట్ అయ్యే విలేజెస్ గోయింగ్ టు బి బిగ్ జంక్షన్స్ ఇన్ ఫ్యూచర్. అది ఎలా అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ORR ద్వారా కొన్ని పాయింట్స్ మనకి ఒక 19 ఎగ్జిట్స్ వల్ల మనకి కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఈ RRR వల్ల పెరిగే కనెక్టివిటీ దీనికన్నా 3 times ఉండబోతుందండి. దీనివల్ల నేను ఏదైతే జంక్షన్స్ చెప్పానో ఆ జంక్షన్స్ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఒక సిటీ అవుట్స్కట్స్ అనేది ఒక లేయర్ ఏర్పడుతుందండి, ఒక రౌండ్. ప్లస్ దీంతో పాటు మనకి ఇప్పుడు ఏదైతే RRRతో పాటు రైల్ రింగ్ అనేది రీసెంట్గా మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అది కూడా చాలా అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఎప్పుడైతే ఈ RRR చుట్టూ ఈ రింగ్ రైల్ వస్తుందో ఈ కనెక్టివిటీ పెరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఈ జంక్షన్స్ కలుపుకుంటూ ఈ రింగ్ రైలు ఈ 330-340 కిలోమీటర్స్ మనకి ఎప్పుడైతే రేడియస్లో ఉంటుందో ఇప్పుడు మనకి సిటీలో వచ్చే ట్రాఫిక్ ఈ జంక్షన్స్ దగ్గర ఆపేస్తారండి. ఒక రైల్వే తీసుకోండి, ఆర్టీసీ తీసుకోండి, మిగతా వాట్ ఎవర్ ది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కూడా మేబీ అక్కడ జంక్షన్స్ దగ్గర ఆగిపోయేదానికి ఆస్కారం ఉంది. దీనివల్ల మనకి ట్రాఫిక్ అనేది ఒక దగ్గర ఒక 40% ఆఫ్ ది సిటీ ట్రాఫిక్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనకి ఈ ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవుతుందో మనకి పొల్యూషన్ ఫ్రీ అవుతుంది, సిటీ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ అని చెప్పొచ్చండి. అంటే రాబోయే తరానికి ఫ్రీ పొల్యూషన్ సిటీగా మారేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 2031 విజన్ ద్వారా ఎప్పుడైతే ఈ ORR చుట్టుపక్కల ఆల్రెడీ మనకి వెంచర్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయో అదేవిధంగా ఈ రాబోయే అనదర్ 15 years లోపల మనకి సిటీ అనేది RRR దాకా ఎక్స్టెండ్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. సో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ నా వీడియోలో నేను ORR ఎగ్జిట్స్ ఉన్న 19 ఎగ్జిట్స్, ఆ ఎగ్జిట్స్ వల్ల కిలోమీటర్ల మేరకు మనకి రియల్ ఎస్టేట్ అనేది కానివ్వండి, ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్, ఒక కమర్షియల్ యాక్టివిటీ అనేది ఎక్స్టెండ్ అయ్యిందో నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్గా చూపిస్తాను. మరిన్ని విషయాలు నా రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.